సిబిఎన్ గారు మళ్ళీ నేషనల్ న్యూస్ లో ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఆయన ఒక మీటింగ్ లో ప్రతి 50 కిలోమీటర్ కి ఆంధ్రప్రదేశ్ లో ఒక పోర్ట్ కడతానని చెప్పారు. వినడానికి ఇది ప్రాక్టికల్ కాదు అనిపించినా ఇది కరెక్ట్ గా చేసినట్టయితే మన స్టేట్ కి చాలా ఆపర్చునిటీస్ వస్తాయి ఫ్యూచర్ లో. ఆల్రెడీ ఆంధ్రాలో ఒక మేజర్ పోర్ట్ ఉంది, అదే వైజాగ్. కానీ వైజాగ్ పోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉంది. వైజాగ్ పోర్ట్ కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఇంకొక 15 మైనర్ పోర్ట్స్ కూడా ఉన్నాయి. సిబిఎన్ గారు చెప్పిన లెక్కల ప్రకారం ఎవ్రీ 50 కిలోమీటర్ కి ఒక పోర్ట్ పెడితే టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో 19 to 20 పోర్ట్స్ ఉంటాయి. ఇక్కడ సిబిఎన్ గారి స్టేట్మెంట్ కరెక్టే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వైజాగ్ పోర్ట్ సెకండ్ లార్జెస్ట్ కార్గోని హ్యాండిల్ చేస్తుంది ఆల్ ఓవర్ ఇండియాలో. దీంతో పాటు వాల్యూమ్ లో కూడా థర్డ్ పొజిషన్ లో ఉంది. ఇలాంటి లాంగ్ పుష్ వల్ల మన మ్యారిటైమ్ సెక్టర్ ఇంకా స్ట్రాంగ్ గా పెరిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ 20 పోర్ట్స్ గాని కడితే ఆంధ్రప్రదేశ్ లో పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ వల్లే మలేషియా, సింగపూర్ లాంటివి స్ట్రాంగ్ ఎకనామిక్స్ గా మారాయి. అలానే ఈ పోర్ట్స్ వల్ల మన ఎక్స్పోర్ట్స్ కూడా డైవర్సిఫై చేయొచ్చు. అలానే ఇక్కడ ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయి. అందులో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కావచ్చు, స్మగ్లింగ్ కావచ్చు, లేదా స్టేట్ మీద బర్డెన్ కూడా కావచ్చు. ఇవన్నీ కాకపోయినా డెవలప్మెంట్ అనేది స్టేట్ కి అవసరమే, కానీ దాన్ని కరెక్ట్ మేనర్ లో చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అయితే స్టేట్మెంట్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేసి చెప్పండి.